జై జగన్నాథ్ అందరికి. ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది బ్రో. తెలుసా బ్రో ఏంటిదో? వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి. అందుకే టెంపుల్కి వెళ్తున్నాం. ఇంకోటి కూడా ఉంది కానీ అది ఇప్పుడే చెప్పా, లాస్ట్ చెప్తా. కోయ్ కోయ్ చూడండి ఫ్రెండ్స్, మా కష్టాలు. BS6 బండట స్టాండ్ వేస్తే ఆన్ అవుతుంది, తీస్తేనేమో ఆఫ్ అవుతుంది. ఇట్లనే పోతున్నాం. అందరు చెప్తారు స్టాండ్ స్టాండ్ అన్న స్టాండ్ అన్న. ఏం చేయాలి చెప్పండి. ఈ అంకుల్ కూడా చెప్తుండు అన్న స్టాండ్ అన్న. స్టార్ట్ అయిపోయినాం, టెంపుల్కి వెళ్తున్నాం. ఎక్కడ అంటే మణికొండలో గోల్డెన్ టెంపుల్ అంట. ఇప్పుడు ఎంత రష్ ఉందో. ఇది ఎంట్రన్స్ పెట్టిరేంద్ర ఇప్పుడు. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికి. అందరు ఏమంటారు అంటే స్టాండ్ అంటే వీడు ఏమంటున్నా అంటే అన్న కామనాయి కరా అని అంటారు. అంటే పని చేస్తలేదంటే స్టాండ్ ఏదన్నా పని చేస్తా అన్నా అని వాడను. చూడు ఏం తెలుస్తుంది మా బాధలు. షర్ట్ ఎట్లుంది ఫ్రెండ్స్, మంచిగా ఉందా? ఇలా వీడియోలో మొత్తం నేనే కనిపిస్తా. మా ఫ్యాన్స్, యూట్యూబ్ ఫ్యాన్స్ అందరు ఇప్పటికి ఎంతమంది చెప్పారా? ఒక 30-40 మంది చెప్పారు కావచ్చురా. మమ్మల్ని హైదరాబాద్ లో ఇంతమంది గుర్తుపట్టు ఇదే ఫస్ట్ టైం. సెలబ్రిటీ అయిపోయినాం మేము ఇప్పుడు స్టాండ్ వేసుకొని తిరగడంలో. మీరు కూడా ఒకసారి ట్రై చేయరు, ఎట్లా గుర్తుపడతారో చూడరు. భయ్యా చెప్పిన ఆయన కూడా అట్లనే నడుస్తుంది ఇంకా బండి. మరి తీసి ఆఫ్ అయిపోతుంది, ఏం చేయాలి? ఇదే టెంపుల్, మణికొండలో ఉన్న గోల్డెన్ టెంపుల్. ఎంత రష్ ఉందో చూడండి. ఈ దర్శనం ఉంది, అర్చన దర్శనం ఉంది. ఇదే మణికొండ గోల్డెన్ టెంపుల్ అండి. ఈరోజు చాలా రష్ ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేయలేము ఇంత రష్ ఉంటుందని. అసలే స్పెషల్ దర్శనం, అర్చన దర్శనం తీసుకున్నాం. అర్చన దర్శనం జల్దీ బొట్టు పెట్టుకోవాలి, లేకపోతే నన్ను డిఫరెంట్గా చూస్తారు అందరు. అరే ఈ స్టాండ్ ఏందో ఏమో కానీ ఒక 50-60 మంది నమస్తే పెట్టుకుంటూ రావాల్సి వచ్చింది. చెప్పు, మన బర్త్డే స్పెషల్ అట్లుందా? అరే యాక్చువల్లీ ఈరోజు బర్త్డే అయింది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే కెనీ. థ్యాంక్ యూ. 51 రూపీస్ తీసుకుని ఒక స్లిప్ ఇచ్చింది అర్చన కంట. మరి అర్చన టికెట్ అర్చన చేయడానికి కూర్చొని పెట్టారు చాలా మంది. రామానుజ గురు, రామచంద్ర, తారా 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 రామనీం, యశ్వంత్ యశ్వంత్ రామదేశ్, వంశీ వంశీ రామదేశ్. అర్చన అయిపోయింది. ఇదే టెంపుల్ మొత్తం. మేఘాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అయితే నాకు ఒక డౌట్ ఏంటిదంటే, వెంకటేశ్వర స్వామికి ఇక్కడ గదవకి ఒకటి ఉంది వైట్ గా, అక్కడ కనిపిస్తుంది. అది ఎందుకుందో మీకు తెలిసే, ఇప్పుడు నాకైతే తెలియదు. ఈ పంతులు చూడరు, నాన్ వెజ్ తింటేనే బాడీ పెరుగుతుంది అంటారు. ఆయన ఎట్లున్నా చూడండి. చూడడం వల్లనే స్టాండ్ పోయినట్టుందిరా, నాకు అర్థమైంది. నిజం. అరే మరి పోవాలంటే తీసుకురావాలి కదా. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, వెళ్ళిపోతాం ఇంకా టిఫిన్ చేసి. ఈరోజు నా బర్త్డే, అందరు విష్ చేయండి. హ్యాపీ బర్త్డే రా తమ్ముడు. లొకేషన్ పెడితే ఒక 50-60 కేకులు పంపించారు. ఎగ్లెస్ ఉండాలి, ఎగ్ ఉంటే మళ్ళీ తినం. ఓకేనా? ఇక మాతో అయితలేదని చెప్పేసి షోరూమ్కి వచ్చినాం బండి ఇవ్వడానికి. పెద్దగానే ప్రాబ్లం వచ్చిందట, దాని కడుపు ఈరుతున్నాడు. ఆపరేషన్ చేస్తుండే అన్న, నేను డాక్టర్ ఉన్నట్టున్నాను.
ఇచ్చేసినాం, టిఫిన్ చేయడానికి పోతున్నాం ఇక. ఈ సంవత్సరం ఎంటార్క్ అనేది మీరు ఇంకొకసారి కొనకూరి. ఎవరైనా కొనేటోళ్ళు ఉంటే ఎంటార్క్ కొనడానికి పోతే నాకు ముందుగా నాకు కాల్ చేయండి. డిస్క్రిప్షన్ లో నా నెంబర్ పెట్టాను. మంచి మంచి సజెషన్స్ ఇస్తాయి ఎంటార్క్ మీద మీకు. బండికి 70,000 పెడితే రిపేర్లకు 60,000 పెట్టిందట. ఇక ఈ సంవత్సరం ఇదే కావచ్చు లాస్ట్ బాధలు. మీకు కూడా ఎవరికి రావద్దని కోరుకుంటున్నా. పక్కకే ఉన్నాయి అన్న అన్నాడు. వెతుకు అన్న పక్కకే ఉన్నాయి, తినేసి XUV 500 లో ఎట్లున్నా చూడు. 700 ఆరా రాయల్ రోల్స్ లాగా ఉంది కదా. కిలోమీటర్ నుంచి తిరిగితే ఇక్కడ దొరికింది టిఫిన్ సెంటర్ మాకు. షాపింగ్ మాల్ ఓపెన్ అవుతున్నాడు కదా. దోశ తీసుకుంటున్నాం, హెల్తీ ఫుడ్. చాయ్ గరం చాయ్. టిఫిన్ తిన్నాక తాగాలి కాబట్టి ఇక. హీరోయిన్ వస్తుందండి ఇక్కడ, చూడని కానీ వెయిట్ చేస్తున్నాం. నిజంగా నాన్న అంజీరు కొనుక్కుంటున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా కొనుక్కొని తినండి ఫ్రెండ్స్. సపోర్ట్ ఎట్లానా? మొన్న ₹1.40 తీసుకున్నాం కదా. ఈసారి చూపించేసినాం ఫ్రెండ్స్. వెళ్ళిపోతున్నాం ఇక మా ప్యాలెస్కి. బాయ్. చలో స్టాండ్ చేయించినాక వచ్చి మమ్మల్ని ఎవరు మాట్లాడారు. ఇప్పుడు మందలియారు. ఇప్పటిదాకా మందలించారు కానీ ఇప్పుడు ఇక చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. ఇప్పటిదాకా చాలా మంచిగా అనిపించింది. ఒక 20-30 మెంబర్స్ మమ్మల్ని నమస్తే చెప్పకుండా మాట్లాడిస్తుంటే అన్న స్టాండ్ అన్న అంటే మాకు ఇక్కడ లేని అనిపించింది ఆనందం మాకు. మీరు కూడా స్టాండ్ తీసేసి తిరుగురి. రోడ్డు మీద ఎంతోమంది మీకు నమస్తేలు చెప్తున్నారు. మిమ్మల్ని చూడరు కానీ స్టాండ్ అయితే చూస్తారు ఫస్ట్. నా బర్త్డే కాబట్టి మా ఫ్రెండ్ ఇందులో ఒక ఫ్లాట్ గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకొని వచ్చాడు. ఏ ఫ్లోర్లో ఫ్లాట్ కావాలరా నీకు? అరే నీ ఇష్టం రా, ఏ ఫ్లోర్లు ఇచ్చినా తీసుకుంటారా. నీ అంత మంచి ఫ్రెండ్ నాకు జీవితంలో దొరుకుతాయి. 2 కోట్లు పెట్టి గిఫ్ట్ ఇస్తానాక ఇక నాకన్నా మంచి ఇంకోటి దొరుకుతారా నీకు? కరెక్టేరా. ఇక్కడ మొత్తం సెన్సార్ లైట్స్ ఉన్నాయి చూడండి. బ్రైట్ అయిపోతాయి మేము రాగానే. అంటే ఎవరు వచ్చినా బ్రైట్ అయిపోతాయి ఇవి. అది ఫస్ట్ టైం చూస్తున్నాయి ఇవి. ఇక్కడ రాగానే ఆన్ అయిపోతున్నాయి. ఆన్ ఉన్నాయి కానీ కొంచెం బ్రైట్ అవుతున్నాయి.